సౌండ్ అది బంద్ చేసుకున్నాడు. మా ప్రధాన అజెండా ప్రజల్లో మంచి చేయడం. అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఉన్నటువంటి పెద్దలు విజయభాస్కర్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పటి ముఖ్యమంత్రులు పాలించారు, అదే పాలన మళ్ళా మన రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా రాష్ట్రం ఆ విధంగా అప్పుడు ముందున్నటువంటి పాలన ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా అదేవిధంగా మా ప్రజలు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఈరోజు ఆమె తరఫున, పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు నామినేషన్లు వేయడం తర్వాత మా ప్రోగ్రామ్స్ మే 13 జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి కోడుమూరు ప్రజలు రెడీగా ఉన్నారు. జూన్ 4న కాంగ్రెస్ పార్టీ కోడుమూరులో అఖండమైన మెజార్టీతో గెలవబోతారు. కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో గెలవబోతారు.